అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ పంచాంగకర్త రవిశంకర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. అక్షయ తృతీయ తర్వాత ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది కాస్త వివరించండి గురుగారు. అక్షయ తృతీయ తర్వాత అంటే మన 10వ తారీఖు తర్వాత మనం గమనించినట్లయితే ముఖ్యంగా మేషరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. ఎందుకంటే ధనస్థానాల్లో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం అనేది వీరికి బాగా యోగించబోతున్నది. వృత్తిపరంగా వ్యాపారపరంగా గత సంవత్సరంతో పోల్చుకుంటే మేషరాశి వారికి టాప్ 1 ర్యాంక్ ఇవ్వచ్చు అన్నమాట. ఫైనాన్షియల్గా కూడా వారి సెటిల్మెంట్ అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. గృహం కొనుక్కోవటం కానీ లేకపోతే ఫ్యామిలీలో ఒకరికి ఉద్యోగం రావటం కానీ ఈ విషయాలు అనేవన్నీ ఈ రాశి వారికి బాగా అనుకూలించే విధంగా ఉంది. తర్వాత వచ్చేటప్పటికి సెకండ్ ర్యాంక్ పొజిషన్లోకి ఎవరికి బాగుంటుంది అంటే మనం బాగా చూసినట్లయితే అందరికన్నా బాగుండేది నెక్స్ట్ రాశి వచ్చేటప్పటికి కర్కాటక రాశికి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా కర్కాటక రాశి కూడా బాగానే ఉందన్నమాట. ఎందుకంటే గురువు మార్పు అనేది వీరికి బాగా కలిసి వచ్చింది. గురువు లాభస్థానాల్లో ఎప్పుడైతే వచ్చాడో లాస్ట్ ఇయర్ మిథున రాశి కన్నా కర్కాటక రాశికి ఈ సంవత్సరం బాగానే ఉంది. అంటే కంపేరేటివ్గా చెప్తున్నాను. మిథున రాశికి లాస్ట్ ఇయర్ గురువులో లాభస్థానంలో ఉన్నా సరే వారికి వచ్చేటప్పటికి 12th పొజిషన్లో రాహు ఉన్నాడు అన్నమాట. కానీ కర్కాటక రాశికి ఈ సంవత్సరం అలా లేదు. వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా బాగానే ఉంటుంది. కాకపోతే అష్టమంలో శని సంచారం అనేది కొంచెం ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ అప్పుడప్పుడు క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఆ విషయాన్ని కొద్దిగా పక్కన పెడితే మిగతా అంతా కర్కాటక రాశికి బాగుందన్నమాట. తర్వాత వచ్చేటప్పటికి నెక్స్ట్ పొజిషన్ ర్యాంకింగ్ పొజిషన్ ప్రకారంగా కర్కాటక రాశి వారికి 3rd ర్యాంక్ ఇచ్చినా సరే సెకండ్ పొజిషన్లో మకర రాశి వారికి కూడా ఇవ్వచ్చు అన్నమాట. ఎందుకంటే మకర రాశి వారికి మనకు 3rd పొజిషన్లో రాహువు, అదేవిధంగా 5th పొజిషన్లోకి గురుగ్రహ సంచారం ఉంది. సో సెకండ్ ర్యాంక్ అనేది మకర రాశి వారి కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. సో మకర రాశికి వచ్చేటప్పటికి రేపు అక్షయ తృతీయ తర్వాత కూడా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారంలో స్థిరమైనటువంటి సంపాదన పొందడం అనేది జరుగుతుంది. కంపారిటివ్లీ బెటర్ పొజిషన్ అన్నమాట కర్కాటక రాశి కన్నా. నెక్స్ట్ రాశి గురించి మనం చూసినట్లయితే వృశ్చిక రాశి వారికి కూడా బాగానే ఉందన్నమాట. కానీ వీరికి కర్కాటక రాశి వారికి ఆల్మోస్ట్ సేమ్ అన్నమాట. వారికి అర్ధాష్టమ శని, వీరికి అర్ధాష్టమ శని వీరికి ఉంది. అది వారికి వచ్చేటప్పటికి అష్టమ శని ప్రభావం ఉందన్నమాట. అర్ధాష్టమ శని ప్రభావం వచ్చేటప్పుడు వీళ్ళకి 4th ర్యాంక్ లాగా చెప్పచ్చు అన్నమాట. వీరికి ఎలా ఉంది అంటే 4th పొజిషన్ అని చెప్పచ్చు. వీరికి సప్తమంలో గురుగ్రహ సంచారం అనేది అనుకూలమైనటువంటి స్థానం కాబట్టి వివాహం జరగడానికి యోగ్యకారకమైనటువంటి ఫలితం అనేది ఉంది. అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా అనుకూలత అనేది పొందడం జరుగుతుంది. ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో కూడా అనుకూలత పొందడం అనేది చేయగలుగుతారు అన్నమాట. వీరు కాకుండా నెక్స్ట్ మనం చూసినట్లయితే నెక్స్ట్ ఇంకా మిగతా రాసుల్లో వచ్చేటప్పటికి కొంచెం బెటర్ రిజల్ట్స్ రాబోతున్నటువంటి రాసులు ఇవి అన్నమాట. యాక్చువల్గా వచ్చేటప్పటికి ఫస్ట్ 4 రాసులు ఇవి ఉన్నాయి. కన్యారాశి వారు కూడా మనం తీసుకోవచ్చు అన్నమాట. కన్యారాశి కూడా మంచి టైం ఉంది. ఎందుకంటే కన్యారాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి గురువు భాగ్యస్థానంలోకి వెళ్ళాడు. సో వారికి 5th పొజిషన్ ఇవ్వచ్చు. కాకపోతే వీరికి వచ్చేటప్పుడు రాహుకేతువుల ఎఫెక్ట్ అనేది కన్యారాశి వారి మీద ఎక్కువగా ఉంది. సప్తమంలో వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే రాహు ఉన్నాడు. వైవాహిక జీవితంలో కష్టాలు అనేవి కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి వీరికి. రిలేషన్షిప్స్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి. కానీ గురువు ఎప్పుడైతే భాగ్యస్థానంలోకి మారుతాడో సంతానం భాగ్యం అనేది ఉంటుంది. లక్ అనేది ఫ్యాక్టర్ అవుతుంది వీళ్ళకి. మరి ఉద్యోగపరంగా కూడా వ్యాపారపరంగా కూడా అనుకూలంగా ఉందన్నమాట. సో వీళ్ళకి 5th పొజిషన్ అనుకోవచ్చు అన్నమాట. అంటే ఉన్నటువంటి రాసుల్లో బెస్ట్ టాప్ 5 అనుకోవచ్చు వీరు. మిగతా వాళ్ళ గురించి మనం మాట్లాడితే తులారాశి నెక్స్ట్ కంపల్సరీగా. ఎందుకంటే 6th పొజిషన్లో రాహువు అండ్ 12th పొజిషన్లో కేతువు. వీరికి కూడా బెస్ట్ పొజిషన్స్ అని చెప్పచ్చు. వీరికి కూడా యోగకారకమైనటువంటి స్థితిగానే చెప్పచ్చు. కాకపోతే వీరికి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అష్టమంలో గురుగ్రహ సంచారం అనేది కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్ రాబోతుంది అన్నమాట. మారబోతున్నది యాక్చువల్గా. దీని యొక్క ప్రభావం అనేది వీరి మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది. దీని తర్వాత ఇంకా బెస్ట్ టైంగా మనం చూసుకున్నట్లయితే వృషభ రాశి కూడా కొంచెం బెటర్గానే చెప్పచ్చు నెక్స్ట్ పొజిషన్లోకి. వృషభ రాశికి వచ్చేటప్పటికి మనం చూసుకున్నట్లయితే 11th పొజిషన్లోకి రాహు అనేది కొంచెం అనుకూలంగా ఉంది. సో వృషభ రాశికి కొన్ని ఇష్యూస్ అనేవి కూడా ఉన్నాయి. ముఖ్యంగా జన్మరాశిలోకి వచ్చినటువంటి గురువు అంత యోగ్యాన్ని ఇవ్వడం. అదేవిధంగా తులారాశి వారికి ఇందాక చెప్పిన వాళ్ళకి కూడా వచ్చేటప్పటికి విద్యార్థులకి కొన్ని కష్టాలు అనేవి ఉంటాయన్నమాట. ఆ ప్రభావం అనేది కూడా వీరి మీద కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత ధనస్సు రాశికి వచ్చేటప్పటికి 10th పొజిషన్లో ఉన్నటువంటి కేతువు, 3యంలో ఉన్నటువంటి శని యోగకారకులు. కానీ 4th పొజిషన్లో ఉన్నటువంటి రాహు ప్రమాదకరంగా ఉన్నాడు. అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ముఖ్యంగా ఆరోగ్యపరంగా కానీ
గృహ కొనుగోలులో కానీ అదిగా గురువు కూడా 6th పొజిషన్లోకి వెళ్ళాడు. అది కొంచెం ప్రాబ్లం. కానీ శని చాలా పవర్ఫుల్గా ఉన్నాడు కాబట్టి ధనుసు రాశి కూడా బాగానే ఉంది. తర్వాత ఇంకా మిగతా అన్ని రాశులు ఇంకా సింహరాశి, ఇంకా మిగిలింది కుంభరాశి అన్నమాట. సింహరాశి వారికి వచ్చేటప్పటికి మనం చూసుకున్నట్లయితే సింహరాశి కుంభరాశి ఆల్మోస్ట్ ఒకటి. ఇప్పుడు సింహరాశి నెక్స్ట్ పొజిషన్కి ఇవ్వచ్చు అన్నమాట. అంటే 11th పొజిషన్ అని చెప్పొచ్చు మీరు. సింహరాశి కొంచెం బెటర్ రిజల్ట్స్, అంతకన్నా పెద్దగా ఏం లేదు. సింహరాశి పరిస్థితి కూడా అంత అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు. 10th పొజిషన్లో గురుగ్రహ సంచారం జరుగుతుంది. 10thలో గురువు యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడు. ధనస్థానంలో కేతువు, అష్టమంలో రాహువు, సప్తమంలో శని. ఈ యొక్క గ్రహాలు వచ్చేటప్పటికి కొంచెం ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్స్లో కానీ ఆరోగ్యపరంగా కానీ ప్రతిబంధకంగా ఉంటుంది. కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి కుంభరాశికి వచ్చేటప్పటికి ఆరోగ్యపరంగా జన్మరాశిలో శనిగ్రహ సంచారం అనేది ప్రమాదకరంగా ఉంది. ధనస్థానంలో ఉన్నటువంటి ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ధనస్థానంలోకి రాహు ఉన్నాడు. కుటుంబ పరంగా కొన్ని కష్టాలు అనేవి ఎదురవుతున్నాయి. అదేవిధంగా అష్టమంలో ఇది కొన్ని ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ అన్నమాట. జన్మరాశిలో శని వచ్చేటప్పటికి మానసిక బాధను కలిగిస్తుంటాడు. అంటే 10 నిమిషాలు ఏ పని లేకుండా ఇంట్లో కూర్చున్నా సరే ఏడుపు వస్తుంది. అలాంటి పరిస్థితి జన్మరాశిలో సంచారం జరుగుతున్నప్పుడు శనికి క్రియేట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ విషయంలో వీరు జాగ్రత్తగా ఉంటే వీరికి బాగుంటుంది. ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ 12 రాశుల్లో ర్యాంకింగ్ పరంగా చెప్పాను. ఫస్ట్ ర్యాంక్ మేషరాశి అన్నమాట. మేషరాశి, మేషలగ్నం ఎలా అనుకున్నా సరే వీరికి బాగానే ఉందన్నమాట. జన్మ గోచార రీత్యా వచ్చేటప్పటికి ప్రజెంట్ పరిస్థితి అయితే రేపు రాబోతున్నటువంటి అక్షయ తృతీయ నుంచి వీరి యొక్క పరిస్థితి ఎలా ఉండబోతుంది. అక్షయ తృతీయ తర్వాత ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.